ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డా అని ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రూవ్ అయింది. ఇక మరికొన్ని రోజుల్లో జరిగే లోక్సభ సమరానికి ఇప్పటి నుంచే ఖమ్మంలో పావులు కదుపుతున్నారు కీలక నేతలు. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ సీటుకు ఏకంగా 3 నేతలు బరిలోకి దిగినట్టు ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇంతకీ ఎవరి నేతలు, వారి బలాబలాలేంటి? వచ్చే ఏడాది మార్చిలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ సీటు విషయంలో త్రిముఖ పోటీ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. 3 హెమాహేమీలు ఈ సీటు కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలిచి చూపిస్తామని దాదాపుగా అన్నంత పని చేసి చూపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక ఇప్పుడు ఆయన ఖమ్మం ఎంపీ సీటుపై కన్నేశారని ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. తెర ముందు పొంగులేటి ఉంటే ఇప్పటి వరకు పొంగులేటి అనుచర వర్గాన్ని గెలిపించేందుకు తెర వెనుక వ్యూహాలు రచించిన ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డి ఈసారి ఖమ్మం సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నది ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న చర్చ. అన్న బాటలోనే ప్రసాద్ రెడ్డి కూడా కాంగ్రెస్ అగ్రనేత సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు తన మార్కును రాష్ట్ర వ్యాప్తంగా చూపించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఖమ్మం సీటుపై కర్చీఫ్ వేయాలని చూస్తున్న మరో రాజకీయ ఉద్దండుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన తనయుడు యుగంధర్ను ఎంపీ ఎన్నికల బరిలో దింపేందుకు ఆయన తహతాలాడుతున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నికల సమయంలో తప్ప ప్రత్యక్షంగా ఎక్కడా కూడా పెద్దగా కనపడని నేత యుగంధర్. అయితే వచ్చే ఎన్నికల్లో తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలుపుకునేందుకు ముందడుగు వేస్తానని తన ముఖ్య అనుచరుల వద్ద చర్చించినట్లు జోరుగా టాక్ నడుస్తోంది. ఖమ్మం ఎంపీ సీటు దక్కించుకోవాలనుకుంటున్న మరో నేత మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అధిష్టానం తన వైపే మొగ్గు చూపుతుందని, పార్టీకి తాను చేసిన సేవలే మళ్లీ అవకాశం కల్పిస్తాయన్న ధీమాలో ఉన్నారామె. ఎన్నికల్లో అధిష్టానం సపోర్ట్ తనకుందని ఇప్పటికే తన క్యాడర్ను సిద్ధం చేసుకుంటున్నారు రేణుకా చౌదరి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉండగా ఖమ్మం ఎంపీగా గెలవాలంటే అందులో కేవలం 7 నియోజకవర్గాల ఓట్లే అవసరం. మిగిలిన 3 నియోజకవర్గాలు మహబూబాబాద్ జిల్లా పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో ఈ 3 నేతలు తమ ప్రభావం చూపగల సత్తా ఉన్నవారే కావడం విశేషం. అయితే తుమ్మల మదిలో ఏముంది, పొంగులేటి ఆలోచన ఏంటి? వీటన్నింటినీ పక్కన పెడితే సీఎం రేవంత్ అధిష్టానం ఏం ఆలోచిస్తోంది అనేది మరికొన్ని నెలల్లో తేలనుంది.